ఏ దేవదూతలు మనకు పరిచర్య చేయుచున్నారో, మనకు సహాయపడుతున్నారో, ఆ దేవదూతలు ఒకనాడు పరలోకము నుండి వచ్చి ఏం చేస్తారయ్యా అంటే, నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరుస్తారట. ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఈ మాట. నీతిమంతులలో దుష్టులు ఎక్కడి? కాసే బయ్యలోగా నీతిమంతుల్లో దుష్టులు ఎలా ఉన్నారు? అర్థమైందా మీకు? నీతిమంతులు ఎవరయ్యా అంటే, యేసయ్య రక్తం ద్వారా కడగబడిన ప్రజలు, ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, యేసే తమ దేవుడిగా కలిగి ఉన్నవారు, నిత్యము ఆయనను ఆరాధిస్తున్నవారు, నిత్యము ఆయనను సేవిస్తున్నవారు, వాక్య పఠన చేస్తున్నవారు, ప్రార్థన చేస్తున్నవారు, కూడికల్లో పాల్గొంటున్నవారు నీతిమంతులు. ఆ నీతిమంతుల్లో దేవదూతలు వల వేసి పట్టినట్టు పట్టిన మీ అందరిలో ఎవరుండాలి? ఎవరుండాలి? ఎవరికి వారే కదా, జవాబుదారు ఎవరికి వారే. మా ఇంటికి వలేసినప్పుడు నలుగురు ఉన్నాం. మా నీతిమంతుల్లో దుష్టులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి? కాదా? నాదా? ఇక మా పని అప్పుడు ఉండదు. ఏంటి? హల్లెలూయా. ఇక మా రికమెండేషన్లు అప్పుడు ఉండవు. మేము కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థించి మిమ్మల్ని అందులోంచి తీసి పడేయకుండా మేమేమి చేయలేము. కనుక నీతిమంతుల్లో ఎవరున్నారయ్యా అంటే, ఇప్పుడు అందరూ నీతిమంతులే, ఇప్పుడు అందరూ ప్రార్థనా పరులే. ఆ రోజు వచ్చినప్పుడు ఎవరు తీసివేయబడతారో? దుష్టులు అంటే అగ్నిలో పారవేయబడతారట. దుష్టులు నీతిమంతుల్లో దుష్టులు అంటే ఒక మాటలో చెప్పండి, మీకు అర్థమైనట్టు. దుష్టులు ఎవరిని అంటారు? బైబిల్ భాషలో చెప్పండి. సాతాను సంబంధులు, సాతాను పిల్లలు, సాతాను దుష్టుడు, దుష్ట స్వభావం గలవారు. అంటే దైవ సంబంధమైన ఆలోచన లేకుండా, దైవ సంబంధమైన ఆలోచన, దైవ సంబంధమైన పని, దేవుని కొరకు బ్రతకటం, పరిశుద్ధంగా నీతిగా బ్రతకటం అని లేకుండా నీతిమంతులలోనే దుష్ట క్రియలు చేస్తూ ఉండేవారు ఉంటారట, ఉన్నారు కూడా. ప్రైజ్ ది లార్డ్. మా బాధ వేదన ఏంటంటే, ఈ తీసేసేలోపు మేము అనుకుంటా, ప్రభువా కొన్నిసార్లు ఎందుకు రాకపోతేనే మంచిది, వీళ్ళు ఎందుకు వస్తున్నారు అర్థం కావట్లేదు, వీరు బ్రతుకు మార్చుకోలేదు, ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతకలేరు, నీతిగా బ్రతకలేరు, యథార్థంగా బ్రతకలేరు, అవే పనికిరాని వ్యాపారాలు చేస్తారు, మోసాలు చేస్తారు, అన్యాయంగా మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, మళ్ళీ వచ్చి అందరి మధ్యలో కూర్చుంటూ ఉంటారు. చూసే వాళ్ళకి ఊర్లంతా చూస్తుంది కదా, ప్రజలంతా చూస్తారు కదా. వీళ్ళు ఏమో బయట అలాగుంటారు, ఇక్కడికి వచ్చి ఎందుకయ్యా అంటే వాక్యం అంటుంది, దేర్ ఇస్ ఎ టైం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ సమయం అంటే, నీవు దుష్ట స్వభావాన్ని విడిచి నీతిని అనుసరించడానికి నీకు ఇవ్వబడుతున్న సమయం. చప్పలు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా సంఘము వెలివేయట్లేదు, తోటి నీతిమంతులు విశ్వాసులు వెలివేయట్లేదు. ఎందుకంటే నీవు ఇంకా మారడానికి దేవుడు నీకు ఇచ్చే అవకాశం. దేవదూతలు వస్తే ఇంకా అవకాశం లేనే లేదు. కుక్కలకి అన్నం పెట్టే ఉంటారు, ఎప్పుడో ఒకసారి ఒక రొట్టె కానీ ఒక బిస్కెట్ కానీ పెట్టే ఉంటారు. ఎత్తుకుపోయిన కుక్కను కూడా చూసి ఉంటారు. దొంగ కుక్కలు అంటారు, ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి, ఎత్తుకుపోతూ ఉంటాయి, పల్లెటూరులో ఎక్కువ కనపడుతూ ఉంటాయి. వాటికి ఏం పెట్టరు కదా, ఆడికి దిక్కు లేక ఈ పని చేస్తే మళ్ళీ ఆడికి పేరు పెడతాయి, దొంగ కుక్క అంటారు. ప్రైజ్ ది లార్డ్. అయితే మంచి కుక్కకి దొంగ కుక్కకి ఉన్న తేడా ఏంటంటే, దొంగ కుక్క మంచి కుక్కకి మీరు ఆహారం పెట్టండి, ఒక బిస్కెట్ వేయండి, అక్కడే తోకు ఉప్పుకుంటూ బిస్కెట్ పడగానే చక్కగా తినేస్తుంది, అక్కడే ఉంటుంది, తినేస్తుంది. ఇంకో బిస్కెట్ కోసం ఎదురు చూస్తుంది, ఇంకో రొట్టె ముక్క కోసం ఎదురు చూస్తుంది, ఇంకో ముద్ద కోసం ఎదురు చూస్తుంది.
అదే దొంగ కుక్క ఏం చేస్తంటే తీసుకున్నదే తడువు పరిగెత్తుకొని 2 వీధుల అవతలకి వెళ్తుంది. వెళ్తుంది అవతలకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే అది దొంగతనం చేసిన సంగతి కుక్కకి అర్థమైంది. మంచి కుక్క ఏంటంటే అక్కడ వేయగానే ధైర్యంగా అక్కడే తింటుంది. దొంగ కుక్క తీసుకొని కుక్కకు తెలుసు ఏది మంచో ఏది చెడో. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేసింది తప్పని, దొంగతనం అని కుక్కకు తెలిసింది. మనకు తెలియదండి, మనుషులు తెలియదా? తెలుసా? తెలిసినా కనబడకుండా చేస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుక్కకు తెలిసినప్పుడు మనిషికి అంతకంటే బాగా తెలుసు. మనం ఏం చేస్తున్నాము, ఏమి ఆలోచిస్తున్నాము అందరికీ బాగుగా తెలుసు. మీరు అనుకుంటారు ఎవరికి తెలియకపోవచ్చని, కానీ హృదయ రహస్యములు ఎరిగిన దేవునికి తెలుసు. ఒకనాడు దూతలు దిగి వచ్చినప్పుడు నీవు మంచి చేప వలె, మీరు నీతిమంతుల వలె దేవుని దృష్టికి మనము కనబడుదుముగాక. నీతి క్రియలనే వస్త్రములను ధరించుకుందుముగాక. ఎప్పటికి అప్పుడు యేసయ్య రక్తంలో కడగబడుతూ మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకుదాం. ప్రైజ్ ది లార్డ్. మంచి మనస్సాక్షి. అయ్యా, నా మనస్సాక్షికి కల్మషం వస్తుంది, నన్ను శుద్ధీకరించు అని ఒక మంచి మనస్సాక్షి కలిగిన ప్రజలుగా, దేవుని రక్తములో, యేసయ్య రక్తంలో కడగబడిన ప్రజలుగా, నీతిమంతులుగా ఆయన ఇచ్చిన అర్హతని ఏమాత్రం పోగొట్టుకొనక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.